హలో ఎవ్రీవన్. మీ చదువు 10వ తరగతి మధ్యలో ఆగిపోయిందా? ఇంటర్మీడియట్ చదవలేక మీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల్లో వెనకబడిపోయి ఉన్నారా? మీకోసమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సార్వత్రిక విద్యాపీఠం వారు నిర్వహిస్తున్నారు అపోస్ అడ్మిషన్స్ ప్రారంభం. అపోస్ అడ్మిషన్ ప్రారంభమైనవి. పూర్తి వివరాల కొరకు మనం అడ్మిషన్ లోనికి వెళ్ళి చూద్దాము. అప్లికేషన్ వివరాలు పూర్తి వివరాలతో. ఆర్టికల్ ఓపెన్ స్కూల్ 10th or enter. Name of the board, Appos AP Open School Society. Class of the admission, Appos 10th class or intermediate. Academic year 2024-25. 2025. Mode of application online application. Last date of apply 27th August. All the district education officer in the state are hereby informed that the notification academic into SSC and intermediate course of Appos for the year 2024-25 is issued. Detail commencement of admissions. Admission start అయ్యేది 31 జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ విత్ ప్రిస్క్రైబ్డ్ ఫీజ్ 27th 8th month 2024, అంటే ఆగస్ట్ 27 వరకు కూడా ఆన్లైన్లో కట్టుకోవచ్చు. ఆ తర్వాత అవకాశం అనేది ఉంది. వివరాలని పూర్తిగా మనం ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం అపోజ్ ద్వారా 2024-25 విద్యా సంవత్సరంకు సంబంధించిన 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ తరగతుల్లో అడ్మిషన్ పొందడానికి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం సంచాలకులు వారు నోటిఫికేషన్ జారీ చేశారు. 10వ తరగతులు చేరటకు గాను 14 సంవత్సరాలు నిండిన వారికి మరియు ఇంటర్మీడియట్ చేరటకు గాను 10వ తరగతి పాస్ అయిన 10వ తరగతి పాస్ అయి 15 సంవత్సరాలు నిండిన వారు దరఖాస్తు చేయుటకు అర్హులు. దరఖాస్తు చేసుకోవడానికి www.apopenschool.ap.gov.in అందు 31/7/2024 నుండి అవకాశం ఉంటుంది. అపోజ్ ఏపీ ఓపెన్ స్కూల్ 10th or ఇంటర్ అడ్మిషన్ 2024 షార్ట్ నోటిఫికేషన్. ప్రవేశాల కొరకు వివరాలు. అడ్మిషన్ ప్రారంభం తేదీ 31 జూలై 2024. అడ్మిషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి చివరి తేదీ 27 ఆగస్టు 2024. అడ్మిషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 28 ఆగస్టు 2024. 2,200 రూపాయలు లేట్ ఫీజుతో అడ్మిషన్ ఆన్లైన్లో చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 4వ తారీఖు 2024 వరకు ఉంటుంది. ప్రవేశమునకు సూచనలు. దరఖాస్తు వివరాలను నమూనా నింపబోయే ముందు ప్రాస్పెక్టస్ నందు సూచనలు జాగ్రత్తగా చదివి విద్యార్హతలు, కనీసం వయసు మొదలైన అర్హతల గురించి సంతృప్తి చెందవలను. తదుపరి ఆన్లైన్ దరఖాస్తులో పూర్తి చేయవలసిన అంశాలను అవగాహన కోసం నమూనా దరఖాస్తు నింపవలను. అభ్యాసకులు దరఖాస్తు చేసుకున్నట్టుకు మరియు 30 రోజుల పీసీపీ ముఖాముఖి తరగతులకు హాజరయ్యేందుకు తమకు అనుకూలమైన అధ్యయన కేంద్రము ఎంపిక చేసుకోవాలి. ఒక అధ్యయన కేంద్రం నందు కనిష్టంగా నమోదు కావాల్సిన ఇంటర్మీడియట్ అభ్యాసకుల సంఖ్య సైన్స్ గ్రూప్ నందు 30 మరియు నాన్ సైన్స్ గ్రూప్ నందు 30. అంతకన్నా తక్కువ అభ్యాసన కేంద్రాల్లో నమోదుకు సంబంధించిన అభ్యాసన కేంద్రాల్లోని అభ్యాసకులను అందుబాటులో ఉన్న మరి ఒక అభ్యాసన కేంద్రానికి సర్దుబాటు చేయబడును. అట్టి అభ్యాసకులు ముఖాముఖి తరగతులకు PCPS సర్దుబాటులో చేయబడిన అధ్యయన కేంద్రములకు మాత్రమే హాజరవ్వవలెను. దీన్ని సంబంధించి ఏపీ ఓపెన్ స్కూల్ ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరములు అనుమతించదు. దరఖాస్తు సమర్పించడం నుంచి ఫీ చెల్లించి ప్రవేశ నిర్ధారించే వరకు అన్ని దశలు ఆన్లైన్లోనే మాత్రమే అనుమతించబడదు. ఆన్లైన్ కాకుండా మరే ఇతర విధానం ద్వారా ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబడదు. ఏపీ అపోస్ 10th క్లాస్ అడ్మిషన్ ఎలిజిబిలిటీ ఏజ్ లిమిట్. ప్రభుత్వ ఉత్తర్వులు GORT నెంబర్ 723/723 పాఠశాల విద్యాశాఖ 27/9/2008 ప్రకారం ఓపెన్ స్కూల్ వారి 10వ తరగతి పాస్ సర్టిఫికేట్ పాఠశాలల 10వ తరగతి సమానం. వారి 10వ తరగతి పాస్ సర్టిఫికేట్తో పాఠశాలల 10వ తరగతి సమానం. ఈ సర్టిఫికేట్లు ప్రభుత్వం గుర్తింపు ఉంది. ఈ సర్టిఫికేట్ ఉన్నత చదువులకు మరియు ఉద్యోగాలకు అర్హత కలిగిస్తుంది. ప్రవేశ అర్హతలు. ఎలిజిబిలిటీ. చదువుకు దూరమైన వారికి, బడి మధ్యలో మానేసిన వారికి, SSCలో ఫెయిల్ అయిన వారికి మరియు 14 సంవత్సరాల నుండి
చదవగలిగి మరియు వ్రాయగలిగిన పరిజ్ఞానం కలిగిన ఎటువంటి విద్యార్హతలు లేనప్పటికీ ఆగస్టు 31/2024 నాటికి 14 సంవత్సరాలు నిండిన వారందరూ కూడా అర్హులే. గరిష్ట వయోపరిమితి అనేది ఏమీ లేదు. బోధనా విషయాలు ఎంపిక ఓపెన్ స్కూల్ నందు బోధనా విషయాలు 2 గ్రూపులుగా విభజించబడ్డాయి. అభ్యాసకులే స్వయంగా వారికి నచ్చిన బోధనా విషయాలు క్రింది గ్రూపుల నుండి ఎంపిక చేసుకునే సౌకర్యం ఉంది. గ్రూప్ ఏ భాషలు, గ్రూప్ బి మెయిన్ సబ్జెక్టులు, భాషేతర సబ్జెక్టులు. బోధనా మాధ్యమము ఎంపిక తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ మరియు ఒరియా మాధ్యమాలను ఎంపిక చేసుకునే సౌకర్యం ఉంది. కోర్సు కాల వ్యవధి 1 సంవత్సర కాలం మాత్రమే. ప్రవేశ చెల్లుబాటు కాలం వ్యవధి 5 సంవత్సరములు. ఆ ప్రవేశం పొందిన తర్వాత 5 సంవత్సరాలలో 9 పర్యాలు పరీక్షలు రాసేటువంటి అవకాశం ఉంది. ఆ సమయంలో ఆ కోర్సు అనేది పూర్తి చేయాలి. క్రెడిట్ ఆక్యులేషన్ మరియు పరీక్షా విధానం. అభ్యాసకులు ఒకేసారి అన్ని సబ్జెక్టుల్లో పరీక్షలకు హాజరు కావాలనే నిర్ణయం లేదు. ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ సబ్జెక్టుల్లో కానీ వారి సౌలభ్యాన్ని బట్టి హాజరు కావచ్చు. నిర్ణీత 5 సంవత్సరాల్లో ఎప్పుడు వారు కోర్సులు ఎంపిక చేసుకున్న అన్ని సబ్జెక్టులకు పాస్ అవుతారో అప్పుడు పాస్ సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. సంవత్సరంలో 2 పర్యాలు అనగా మార్చి, ఏప్రిల్ మరియు జూన్, జూలై పబ్లిక్ పరీక్షలు నిర్వహించబడతాయి. మార్కుల బదలాయింపు. దేశంలో గుర్తింపున్న బోర్డులో 10వ తరగతి ఫెయిల్ అయినప్పటికీ అట్టి వారు పాస్ అయిన 2 సబ్జెక్టుల వరకు మార్కులు బదలాయించుకునే అవకాశం ఉంది. అట్టి సబ్జెక్టులు అడ్మిషన్ పొందిన 5 సంవత్సరాల్లోపు పాస్ అయి ఉండాలి. ప్రవేశ రుసుములు. రిజిస్ట్రేషన్ ఫీజు ₹100 అందరికీ ఉంటుంది. అడ్మిషన్ ఫీజు జనరల్ కేటగిరీ పురుషులకు ₹1,300, ఇతర అనగా మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, ఇంకా ట్రాన్స్జెండర్లు మరియు ఎక్స్ సర్వీస్ మైనర్లకు ₹900 ఉంటుంది. అడ్మిషన్ ఫీజు రాయితీ పొందేవారు సంబంధిత ధృవీకరణ పత్రములు ఆన్లైన్లో అప్లికేషన్లో అప్లోడ్ చేయవలసిన అవసరం ఉంది. పరీక్ష రుసుము ప్రతి సబ్జెక్టుకు ₹100 ఉంటుంది. గమనిక, దివ్యాంగులు విద్యార్థులకు పరీక్ష ఫీజులో రాయితీ కలదు. అది అంతమట్టుకు 10th క్లాస్ అడ్మిషన్ ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి విషయం. తర్వాత ఇంటర్ అడ్మిషన్ ఎలిజిబిలిటీ కండిషన్స్ అండ్ ఫీజు డీటెయిల్స్కి చూద్దాము. ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ ద్వారా ఎస్ఎస్సీలో ఉత్తీర్ణులైన వారితో పాటు పాఠశాలలో ఎస్ఎస్సీ పూర్తి చేసి వివిధ కారణాల వల్ల ఇంటర్మీడియట్ చదవలేకపోయినటువంటి వారికి, పాఠశాల చదువు మానేసి వారికి మరియు ఇంటర్ ఫెయిల్ అయిన వారికి వరకు సార్వత్రిక విద్యా విధానంలో ఇంటర్మీడియట్ కోర్సు అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కోర్సును 2010-2011 నుంచి ప్రారంభించారు. ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం GOMS నెంబర్ 170 హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డేట్ 4/9/2010 ప్రకారం ఓపెన్ స్కూల్ వారి ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేట్ కళాశాలల ఇంటర్మీడియట్ సమానం. అంటే ఈ యొక్క ఓపెన్ స్కూల్ యొక్క పాస్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ కళాశాలల యొక్క పాస్ సర్టిఫికేట్ సమానం. ఈ సర్టిఫికేట్కు ప్రభుత్వం గుర్తింపు ఉంది. ఈ సర్టిఫికేట్లో ఉన్నటువంటి చదువుకు మరియు ఉద్యోగాలకు అర్హత కల్పిస్తారు. ప్రవేశ అర్హతలు ఎలిజిబిలిటీ 10వ తరగతి పూర్తి చేసి ఆగస్టు 31, 2024 నాటికి 15 సంవత్సరాలు నిండిన వారై ఉండాలి. ఇంటర్మీడియట్ చదువుకునే అవకాశం ఇంటర్మీడియట్ కోర్సుకు గుర్తింపు పొంది ఏదైనా బోర్డు నుండి లేదా అపోజ్ ద్వారా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అంటే ఇంటర్మీడియట్ కోర్సు గుర్తింపు పొందిన ఏదైనా బోర్డు నుండి లేదా అపోజ్ ద్వారా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. గరిష్ట వయ పరిమితి లేదు. బోధనా విషయాలు ఎంపిక ఓపెన్ స్కూల్ నందు బోధనా విషయాలు 2 గ్రూపులుగా విభజించబడ్డాయి. అభ్యాసకులు స్వయంగా బోధనా విషయాల గురించి క్రింద గ్రూపుల నుండి ఎంపిక చేసుకునే సౌకర్యం ఉంది. గ్రూప్ ఏ భాష, గ్రూప్ బి మెయిన్ సబ్జెక్టు భాషేతర విషయాలు. మాధ్యమము తెలుగు మాధ్యమము, ఇంగ్లీష్ మాధ్యమము, ఉర్దూ మాధ్యమము ఎంపిక చేసుకునే సౌకర్యం ఉంది. కోర్సుల కాల వ్యవధి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత కొరకు ఎస్ఎస్సి ఉత్తీర్ణత సాధించిన నాటి నుంచి 2 సంవత్సరాలు అంతరం ఉండాలి. ప్రవేశ చెల్లుబాటు కాల వ్యవధి 5 సంవత్సరాలు. ప్రవేశ పొందిన 5 సంవత్సరాల్లో 9 పర్యాలు పరీక్ష రాసే అవకాశం దీనికి కూడా ఉంటుంది. క్రెడిట్ అక్యుములేషన్ మరియు పరీక్ష విధానం. అభ్యాసకులు ఒకేసారి అన్ని సబ్జెక్టుల పరీక్షకు హాజరు కావాలనే నిర్ణయం లేదు. ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ సబ్జెక్టులలో కానీ వారి సౌలభ్యాన్ని బట్టి హాజరు కావచ్చు. కానీ నిర్ణీత 5 సంవత్సరాల లోపు వారు కోర్సులు ఎంపిక వేసుకున్న అన్ని సబ్జెక్టులు పాస్ అవుతారో అప్పుడు పాస్ సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. సంవత్సరంలో 2 పర్యాయాలు మార్చి, ఏప్రిల్ నెలలో, జూన్, జూలైలో పబ్లిక్ పరీక్షలు నిర్వహించబడుతుంది. మార్కులు బదలాయింపు. దేశంలో గుర్తింపబడిన బోర్డులో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినప్పటికీ కూడా అట్టి వారు పాస్ అయిన 2 సబ్జెక్టుల మార్కులు బదలాయించుకునే అవకాశం ఉంది. అట్టి సబ్జెక్టులు అడ్మిషన్ పొందినటువంటి గత 5 సంవత్సరాల్లో పాస్ అయి ఉండాలి. ప్రవేశ రుసుము వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫీజు $200 ఉంటుంది ప్రతి వారికి. అడ్మిషన్ ఫీ వచ్చి జనరల్ కేటగిరీ పురుషులకు వచ్చేసి $1,400 ఉంటుంది. ఇతరులు అనగా మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు వాళ్ళకి వచ్చేసి $1,100 ఉంటుంది. అయితే అడ్మిషన్ ఫీజు రాయితీ పొందేటువంటి వారు ఖచ్చితంగా వాళ్ళ యొక్క దానికి సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాన్ని
అప్లికేషన్ అప్లోడ్ చేయవలను అని ఇక్కడ రాయబడి ఉంది. పరీక్షా రుసుములు ప్రతి సబ్జెక్టుకు 1550 రూపాయలు మరియు ప్రాక్టికల్ కలిగిన ప్రతి సబ్జెక్టుకు అదనంగా 100 రూపాయలు దివ్యాంగులకు విద్యార్థులకు ఫీజులో రాయితీ అనేది కలిగి ఉంటుంది. అపోజ్ ఏపీ ఓపెన్ స్కూల్ అడ్మిషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాము. రిజిస్ట్రేషన్ పద్ధతి వ్యక్తిగతంగానైనా లేక ఏపీటీ ఆన్లైన్ కేంద్రం మరి వ్యక్తిగతంగానైనా లేదా ఏపీటీ ఆన్లైన్ కేంద్రం వద్ద మరి గ్రామ వార్డు సచివాలయం ద్వారా అయినా అభ్యాసకులు అన్ని దశల ప్రవేశ దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసుకునవచ్చు. ఏదైనా కోర్సు రిజిస్ట్రేషన్ కొరకు ఏపీ ఓపెన్ స్కూల్ .ap.gov.in వెబ్సైట్లోనికి ప్రవేశించి అడ్మిషన్ ఫీజు నందలి రిజిస్ట్రేషన్ బటన్ నొక్కి క్లిక్ చేసి ఇంటర్మీడియట్ కోర్సును సెలెక్ట్ చేసుకోవాలను. తదుపరి అభ్యర్థులు తమ మొబైల్ నెంబర్, పూర్తి పేరు, లింగము, పుట్టిన తేదీ మరియు తండ్రి పేరు మరియు నమోదు చేసి సబ్మిట్ చేయవలను. సబ్మిట్ నాకు విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత వెబ్సైట్ నందు గల పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. పేమెంట్ గేట్వే ఏపీటీ ఆన్లైన్ ద్వారా నిర్ణీత రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవలను. తదుపరి దరఖాస్తు పూర్తి చేసి చేయటకు మరియు అడ్మిషన్ ఫీజు చెల్లింపు పూర్తి చేయుటకు అభ్యాసాలకు సంక్షిప్త సమాచారము SMS ద్వారా రిజిస్ట్రేషన్ నెంబర్ పంపబడుతుంది. పాస్ సర్టిఫికేట్ డిజిలాకర్ అనుసంధానమైనందున అభ్యాసకుని ఖచ్చితమైనటువంటి ఆధార్ నెంబర్ను నమోదు చేయవలను. అభ్యాసకులు ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ ఒకసారి రిజిస్ట్రేషన్కు మాత్రమే అంగీకరించబడుతుంది. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించినంత మాత్రాన ప్రవేశము సీటు కేటాయించుట నిర్ధారణ అయినట్లు కాదు. అంటే రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించినంత మాత్రాన ప్రవేశము సీటు కేటాయించుట నిర్ధారణ అయినట్టు కాదు. ప్రవేశ నిబంధనలన్నీ ఖచ్చితంగా పాటించినప్పుడు మాత్రమే ప్రవేశ నిర్ధారణ జరుగుతుంది. పూర్తి వివరాల కొరకు www.apopensschools.ap.gov.in అఫీషియల్ వెబ్సైట్లో చూసి పూర్తి వివరాలు తెలుసుకునవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.